త్వరలో బీజేపీలోకి సీఎం రేవంత్ రెడ్డి అంటూ హాట్ కామెంట్స్ చేశారు మాజీ మంత్రి. పార్లమెంటు ఎన్నికల తర్వాత తెలంగాణలో వచ్చే భారీ మార్పుల్లో భాగంగానే బీజేపీలోకి చేరే మొదటి వ్యక్తి రేవంత్ రెడ్డి అంటూ ఆదిలాబాద్ పర్యటనలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ మనిషా లేదా మోడీ మనిషా ఒక్కసారి ఆలోచించండి అంటూ వ్యంగ్యస్త్రాలు చేశారు. ఈ లెక్కన రానున్న పార్లమెంటు ఎన్నికల్లో జనాలు ఒక్క ఓటు కాంగ్రెస్కు వేసినా అది బీజేపీకే పోతుందనే విషయాన్ని గ్రహించాలన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు బీఆర్ఎస్ నేతలు పన్నాగం చేస్తున్నారంటూ రేవంత్ మోసపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారని కేటీఆర్ చెప్పారు. ఆ కర్మ మాకు పట్టలేదంటూ 5 ఏళ్లు మీరే పాలించాలి, 420 హామీలు నెరవేర్చాలి అంటూ హితవు పలికారు. 100 రోజుల్లో గ్యారెంటీలన్నీ పూర్తి చేస్తామని చెప్పి డైలాగులు కొట్టి గద్దెనెక్కింది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో. రేవంత్ రెడ్డి గారు అన్నాడు ఏమేమి మాటలు మాట్లాడిండో ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఏమనుకుంటున్నారో కూడా ఆలోచించుకొని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. ఏమన్నాడు ఆయన, డిసెంబర్ 9 నాడు నేను వస్తున్నా, రాగానే ఒక్క సెకండ్ కూడా ఆలస్యం చేయకుండా వెంటనే 2 లక్షల రుణమాఫీ మీద సంతకం పెడతా. ఇప్పటిదాకా లోన్ తెచ్చుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే బ్యాంకుకు వండి ఉరకండి, తెచ్చుకోండి ఊరికి, నేను మాఫీ చేస్తా డిసెంబర్ 9 నాడు అని రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట దయచేసి గుర్తు తెచ్చుకోండి. సెక్రటేరియట్ వచ్చిండు ముఖ్యమంత్రి, వచ్చి అంటాడు నేను ఇక్కడ లక్క బిందెలు ఉంటాయనుకో వచ్చిన, లక్క బిందెలు లేవు ఖాళీ కుండలు ఉన్నాయి అంటున్నాడు. లక్క బిందెల కోసం ఎవరు తిరుగుతారన్నా? గడ్డపాలలు పట్టుకొని గట్టపాలలు పట్టుకొని నెత్తి మీద అర్ధరాత్రి తువ్వాలు కప్పుకొని పాడుపడ్డ గడిలల్లా, పాడుపడ్డ బంగ్లాలల్లా, పాత పాత దేవాలయాలల్లా ఎవరు తిరుగుతారు? ఎవరు? పచ్చి దొంగలు తిరుగుతారు. మరి ముఖ్యమంత్రి ఇదివరకు ఏం పని చేస్తున్నారో నాకు తెలియదు కానీ లంకె బిందెలని మాట్లాడుతున్నాడు. నేను రాగానే 15,000 ఇస్తా, రైతు భరోసా అన్నావు. ఏమైందయ్యా అంటే ఒక మంత్రి అంటాడు, వెంకటరెడ్డి అంటే ఆయన, రైతు బంధు అడిగితే చెప్పు తీసుకొడతా అంటాడు. ఇప్పుడు పిల్లలు పుట్టాలంటే లగ్నం కావాలి, సంసారం చేయాలి, అప్పుడే కదా పిల్లలు పుట్టారు. ఉద్యోగ కాగితాలు ఇవ్వాలంటే మొదలు నోటిఫికేషన్ ఇవ్వాలి, రాత పరీక్ష కావాలి, ఇంటర్వ్యూ కావాలి, అప్పుడే కదా మరి కాగితాలు ఇచ్చేది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమన్నా నోటిఫికేషన్ ఇచ్చిండ్రా? ఒక్క నోటిఫికేషన్ ఇచ్చిండ్రా? మరి ఇవ్వకుండానే లగ్గం కాకుండానే పిల్లలు పుట్టినట్టు మరి అలా నోటిఫికేషన్ ఇవ్వకుండానే 32,000 ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్పి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వాళ్ళు డైలాగులు పెడుతుంటే, అబద్ధాలు చెప్తుంటే నిజాలు చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నది.